హాయ్ అండి. భార్గవ్ హోమ్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాట్ వచ్చేసి 2 బిహెచ్కే ప్లాట్ అండి. రీసేల్ ప్రాపర్టీ మనకి నిజాంపేటలో సేల్కి వచ్చిందండి. 2 బిహెచ్కే ప్లాట్ అనేది మంచి వెంటిలేషన్ గల ఫ్లాట్ అండి. రోడ్ సైడ్ ఫ్లాటు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుంటాను. సపరేట్ క్యారిడార్ వచ్చిందండి ఈ ఫ్లాట్కి. ఇక్కడ మనం వీడియోలో చూసినది సపరేట్ క్యారిడార్ అండి. మెయిన్ గుమ్మం ఎదురు డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుందండి. ఇట్లాంటి ఫ్లాట్లు మళ్ళా దొరకవు. సపరేట్ గేట్ లాగా గ్రిల్తో చేయించారు చూడండి. ఇక్కడ సపరేట్ గేట్ ఉంది. పూల మొక్కలు కానీ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఒక సైడ్ ఉందండి ఫ్లాటు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. ఇక్కడ మనం చూస్తున్నది ఈస్ట్ నార్త్ వచ్చింది ఫేసింగ్ అయితే. హాల్లోకి వచ్చామండి. ఇదంతా హాలు మనం చూస్తున్నది. హాల్లో టీవీ పాయింట్. ఇక్కడ ఇదంతా హాల్ అండి మనం చూస్తున్నది. సెకండ్ ఫ్లోర్లోనే సేల్కి వచ్చిందండి. మనకి టోటల్ 5 ఫ్లోర్ అపార్ట్మెంటు. ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్కి. టోటల్ మొత్తం ఫ్లాట్స్ వచ్చేసి 15 ఫ్లాట్స్ అండి. 15 ఫ్లాట్లు. డైనింగ్ ఏరియా ఇక్కడ మనం చూస్తున్నది. డైనింగ్ ఏరియాలో ఉన్నాము. 15 ఫ్లాట్ల అపార్ట్మెంట్ అండి ఇది మొత్తము. ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్. మనకి సెకండ్ ఫ్లోర్లోనే సేల్కి వచ్చింది. లోన్ కూడా తొందరగా ఈజీగా వస్తుందండి ఈ ఫ్లాట్ మీద. కిచెన్లోకి వచ్చాము. ఇదంతా కిచెన్ అండి మనం చూస్తున్నది. కిచెన్లో వుడ్ వర్క్ చూడండి. ర్యాక్స్ అయితే చాలా బాగా చేయించారు. నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే. రీసెంట్గానే ఖాళీ చేశారు ఈ ఫ్లాటు. ఒక్క కోటింగ్ పెయింటింగ్ కానీ చేయించుకుంటే చాలా బాగా వస్తుంది ఈ ఫ్లాటు. జస్ట్ ఒక్క కోటింగ్ పెయింట్ అయితే చాలండి. ఇంకా ఎటువంటి వర్క్ అయితే లేదు. కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఇక్కడ మనం చూస్తున్నది. ఇదంతా వాష్ ఏరియా అండి. నిజాంపేట హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్ శ్రీనివాస హౌసింగ్ సొసైటీ అని ఒక కమాన్ ఉంటుందండి. స్ట్రైట్ రోడ్లో వస్తే 600 మీటర్స్లోనే ఉంది ఈ అపార్ట్మెంట్ అయితే. రోడ్డుకి చాలా దగ్గర. బండారు లేవుడ్ అట్లాంటిది ఏం కాదు. అందరూ కేటీఆర్ కాలనీ ఇటు సైడ్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ దగ్గరలోనే కేటీఆర్ కాలనీలోనే వచ్చింది సేల్కి. ఫ్లాట్ కానీ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, కాల్ చేయొచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. ఈ ఫ్లాట్కి పక్కనే ఇండిపెండెంట్ హౌస్ ఉంది. అందువల్ల లెఫ్ట్ సైడ్ కూడా బాగా వెంటిలేషన్ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది బాల్కనీ. ఈ బాల్కనీ కూడా రోడ్ సైడ్ వచ్చిందండి. అందువల్ల వెంటిలేషన్ చాలా బాగుంది ఈ ఫ్లాట్కి. నిజాంపేట్ కేటీఆర్ కాలనీలో ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాటు. ఫ్లాట్ కానీ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము. కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ మనం చూస్తున్నది. కామన్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తున్నది. ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేసి ఉంది ర్యాక్స్కి. ఈ విండో కూడా రోడ్ సైడ్ వచ్చింది. వెంటిలేషన్ ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ మనం చూస్తున్నది. అటాచ్డ్ బాత్రూమ్. జస్ట్ ఒక్క కోటింగ్ పెయింట్ వేయించుకుంటే చాలండి ఈ ఫ్లాట్కి. చాలా మంచి ఫ్లాటు. ఫ్లాట్ కానీ నచ్చినట్టయితే మిస్ చేసుకోవద్దండి. డిస్క్రిప్షన్లో దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పెడతామండి. ఎస్ఎఫ్టీ ఎంత ఉంది, యూడిఎస్ ఎంత వస్తుంది అనేది, ప్రైస్ కూడా పెడతాము. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుందండి. ఓనర్తో మాట్లాడుకోవచ్చు. నెగోషియబుల్ తగ్గిస్తారు ఓనర్ కూడా. ఈ ఫ్లాట్ అమ్మడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు వేరే ప్లేస్లో కొనుక్కున్నారు, వేరే ఫ్లాటు. అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీకు లోన్ కూడా ఈజీగా వస్తుంది. బ్యాంక్ తరపున కూడా, లోన్స్ తరపున కూడా మేము మీకు మా ఛానల్ తరపున సపోర్ట్ చేస్తాము. ఫ్లాట్ కానీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, కాల్ చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాము. లొకేషన్ కూడా షేర్ చేస్తాము. జేఎన్2 మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఫ్లాట్ దగ్గరికి 3 కిలోమీటర్ వస్తుందండి.
మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఫ్లాట్ దగ్గరికి 3.5 కిలోమీటర్ వస్తుంది. హైటెక్ సిటీకి వచ్చేసి 11 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ ఫ్లాట్ దగ్గరికి. బాచుపల్లి సిగ్నల్కి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. మన హనుమాన్ టెంపుల్, నిజాంపేట హనుమాన్ టెంపుల్ ఉంది కదండి, బస్ స్టాపు, ఎస్బీఐ బ్యాంకు, అక్కడి నుంచి ఇక్కడ ఈ ఫ్లాట్ దగ్గరికి 600 మీటర్స్ ఉందండి. ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.